నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే అండి. గుడివాడ అమర్నాథ్ అసలుకి ఎప్పుడు ఎందుకు ఎవరి గురించి మాట్లాడుతూ కూడా అర్థం కాదు, కానీ సాక్షి నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఏదైనా సరే వాళ్ళు ఏమంటారు అనమాట, ఏది ఇచ్చినా మాట్లాడేస్తాడు. అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. వాస్తవానికి అంతే, ఆయన ఒక్కడే కాదు, అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఖరికి వాళ్ళ ఎంపీ అయినటువంటి ఒక మిథున్ రెడ్డి గారు కూడా నేను జగన్ మోహన్ రెడ్డి గారి కోసం ఆత్మాహుతి దళాలుగా మారుతామన్న తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా ఎట్లాంటి పని అన్నా సరే చేస్తామని చెప్పేసి ఒప్పేసుకున్నట్టు. అటువంటిది ఇప్పటికే ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడొద్దని చెప్పి వారి తల్లైనటువంటి విజయమ్మ గారు చెప్పిన మళ్ళీ షర్మిల గారి గురించి గుడివాడ అమర్నాథ్ మాట్లాడడం అంటే జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల కానీ అమర్నాథ్ రెడ్డికి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారా? సో షర్మిల గారి పైనే నువ్వు మాట్లాడమని చెప్పారా? సో షర్మిల గారిని ఇలాంటి మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? ఇంకా షర్మిల గారి గురించి వీళ్ళు కొత్తగా మాట్లాడేది ఏముందండి, సొంత తన అన్నయ్య అలా మాట్లాడాడు. ఇంకా దాంతో అందరికి కూడా అసహ్యం వేసింది. ఎందుకంటే ఇప్పుడు అన్నంటే రక్షించేవాడు, మన తోబుట్టువులు మనకి ఎంత అండగా నిలబడతారు, మనల్ని ఏ విధంగా ప్రతి విషయంలో కూడా చాలా బాగా చూసుకుంటారు అనేది అందరికీ తెలుసు. ఒక అన్న గాని తమ్ముడు గాని ఉంటే ఇంటి ఆడపిల్లని ఎలా చూసుకుంటారు అనేది అందరికి తెలుసు. అలాంటి అన్నే దిగజారిపోయి ఇప్పుడు అమర్నాథ్ గౌడ ఉన్నాడండి, ఆ పిల్లోడు 10th క్లాస్ పిల్లోడు, వాళ్ళ అక్క కోసం ప్రాణాలు ఇచ్చాడని చెప్పుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఆ అబ్బాయి తన అక్కను అంటున్నారనే 10th క్లాస్ వయసులోనే మహా అయితే 14-13 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లోడికి, రియాక్ట్ అయ్యి నా అక్కని వేధిస్తున్నారని చెప్పి ఆ కసి రక్త సంబంధం చూపించాడు తను. మరి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? మనిషి అన్నవాడు ఎవరైనా సరే ఆ రియాక్షన్ అనేది ఉండిద్ది. ఈయన రివర్స్ లో ఈయన ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడని చూసాం. చాలా ఇంకా అంతకు మించి దిగజారిపోవటం ఏముండదు. అంత నీచంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అన్న తర్వాత ఇంకా వాళ్ళ పార్టీ నేతలదే ఉంది. అంటే వాస్తవానికి ఇప్పుడు మహిళా బిల్లుల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి ఆయన ఏదో చాటబార్తను రాసేశాడని చెప్పి చాలా చర్చలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సొంత ఇంట్లో ఉన్న తల్లిపైన చెల్లిపైన కేసులు వేస్తున్న వాళ్ళు కూడా ఇలా మహిళా బిల్లుల గురించి మాట్లాడడం ఏంటి అని చెప్పేసి ఇంకో పక్కన మాట్లాడుతున్నారు. ఇందాక మీరు అన్నట్టుగా గుడివాడ అమర్నాథ్ తీసి పక్కన పెడితే సొంత అన్న అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ టైంలో పసుపు చీర కట్టుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మోకరిల్లిందని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఒక తరుణంలో అంటే సొంత చెల్లి గురించి కూడా ఇలా మాట్లాడుతున్నాడంటే కుటుంబ సభ్యుల గురించే బయట వ్యక్తులకి ఏమైనా సరే మర్యాద ఇస్తాడా అంటే ఏం చెప్తారు? ఇంకెక్కడండి, నిన్న విడుదల రజనీ మాటలు వినండి. అసలు ఒక మహిళగా ఆవిడ మాట్లాడాల్సిన మాటలేనవి. జగన్మోహన్ రెడ్డి మహిళల్ని మహారాణుల్ని చేశాడు, చాలా గొప్పగా పదవులు ఇచ్చాడు, ఆయన ఉన్నప్పుడు చాలా గౌరవంగా మహిళలు బ్రతికారు అని. నిజంగా అంత గౌరవంగా బ్రతికితే అమరావతి రైతులు దేనికి సాక్ష్యం? అమరావతి మహిళల్ని ఏ విధంగా పొత్తి కడుపులో తన్నారో అది దేనికి సాక్ష్యం? ఈ రోజున అమర్నాథ్ గౌడ ప్రాణం పోవటానికి ఎవరు సాక్ష్యం? అంటే అమరావతి మహిళల్ని వేసేయాలన్నా సరే గొప్ప వాళ్ళే అంతే. ఇంకా వాళ్ళు ఏది చెప్తే అది. ఆ రోజున చెప్పుకుంటూ వెళ్తే ఒక మహిళని మీరు బాంబే నుంచి తీసుకొచ్చి ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు, ఎంత నీచాతి నీచంగా ప్రవర్తించారు అనేది మరి దేనికి సాక్ష్యం? మరి ఆ రోజున వీళ్ళకి కనిపించలేదా, వినిపించలేదా? సొంత పినతల్లి తాళిబొట్లు తెంచితే దాన్నేమంటారు? సొంత తల్లి చెల్లిని బయటికి గెంటేస్తే దాన్నేమంటారు? నీ పేపర్లో నీ ఛానల్లో నువ్వు రాసే రాతలు, మీరు నీచాతి నీచంగా మాట్లాడే మాటల్ని ఏ విధంగా చూడాలి? ఎప్పటికప్పుడే ఎన్ని రకాలుగా మీరు మహిళల పట్ల అసభ్యంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు. పుట్టుక గురించి, ఇంకా సొంత చెల్లి పుట్టుక గురించే మాట్లాడిన వాళ్ళు బయట వాళ్ళ గురించి మాట్లాడటం ఇంకా మనం ఇంకా ఏ విధంగా ఆలోచించగలమో ఇంకా చూడండి. ఇంత దారుణంగా ఇక్కడ చెల్లిపైన అదే రకమైనటువంటి యొక్క దాడులు. అవును, అదే విధంగా వైఎస్ సునీత గారు తండ్రిని కోల్పోయాను, నాకు న్యాయం చేయండి, తండ్రిని చంపిన వాళ్ళని బయటికి తీయండి అని చెప్పి మాట్లాడితే వాళ్ళకు అండగా ఉంటూ ఇటు సునీత గారికి సంబంధించి ఆవిడ పైన కేసులు. ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు మీ మహిళా కమిషనర్ గారు గతంలో, మరి ఆవిడ ఇప్పుడు మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తున్నారు, మీ నీచమైన చరిత్రని బయటకు తీస్తున్నారు. మరి దీన్ని బట్టి వీళ్ళ బ్రతుకేంటి, వీళ్ళు మాట్లాడిన మాటలేంటి, వీళ్ళ నీచమైన చరిత్ర ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. మరి అలాంటిది ఈ రోజున గుడివాడ అమర్నాథ్ మాట్లాడే మాటలు అంటే, నువ్వు ఏ గూటి రాబందువి తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడివా? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీ రాజకీయ జీవితం ఏంటి? నువ్వేంటి? నువ్వు కూడా మాట్లాడుతున్నావంటే నిన్ను ఏ విధంగా చూడాలి? ఎలకాలం రోజులు ఎవరికి ఒకేలా ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన కూడా ఎదుటి మీరు ఏ మాట మాట్లాడినా తిరిగి మీకు వర్తిస్తుంది. ఈ రోజున మనం గతంలో చాలా సందర్భాల్లో చెప్పుకున్న మాట ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు ఏది మాట్లాడినా తిప్పి వాళ్ళకి ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయో దానికి ఆన్సర్ చేయగలరా? వాళ్ళు చేసే ధైర్యం ఉందా? దాన్ని మీరు తట్టుకోగలరా? నెట్టుకు రాగలరా? అలా అయితే మాట్లాడండి. ఈ రోజున నిన్న విడుదల రజనీ మాట్లాడిన మాటలు కానివ్వండి, ఈ రోజున ఈ గుడివాడ అమర్నాథ్, మన రాచమల్లు, ఇవాళ అంబటి రాంబాబు, వీళ్ళందరూ మీరు చేసే పనులు, మీరు మాట్లాడే మాటలకి తిరిగి ఇన్ని క్వశ్చన్స్ మేము ఇస్తున్నాం కదా,
మరి మీరు ఒక్కదానికైనా ఆన్సర్ చేయగలుగుతారా? ఆ ధైర్యం మీకుందా? నిరూపించుకోగలుగుతారా? మీరు చేసిన అవినీతికి, అన్యాయానికి, మీరు మాట్లాడిన బూతులకి, మీరు చేసిన నీచమైన మీ రాజకీయ చరిత్ర అంటాం కన్నా కూడా మీ రక్త చరిత్రే కరెక్ట్. మీరు రక్త చరిత్రే సృష్టించారు, మీకు రాజకీయ చరిత్ర లేదు. రాజకీయ చరిత్ర ఉండాలంటే దానికి హుందాతనంగా ఉండాలి, గొప్ప నాయకుడు అనే పేరు ఉండాలి. ఆత్మాహుద్దాళ్లు చేయటం రాజకీయ నాయకులు అనిపించుకోరు. వాళ్ళు ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి ఈ రోజున ఆయన రాజీనామా చేయాలండి. మిథున్ రెడ్డి ఫస్ట్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినందుకు మిథున్ రెడ్డి రాజీనామా చేయాలి, ఆయన మీద కేసు నమోదు చేయాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తుల్ని బహిష్కరించాలి పక్కకి. మరి ఇంత దారుణంగా మీరు రోజు రోజుకి దిగజారిపోయి మాట్లాడుతూ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్లుగా మమ్మల్ని ఎవ్వరూ చూడట్లేదు, మేము ఏది మాట్లాడినా వినేస్తారు, ప్రజలు కళ్ళు మూసుకొని లేరు కదా, మీరు చేసే పనులన్నీ వింటున్నారు చక్కగా, కాబట్టి మీకు 11 ఇచ్చి పక్కన పడేశారు. మీ పులివెందుల మచ్చల పులి తెలుసుకోవాలి. ఈ రోజున వీళ్ళ స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తూ ఈ రోజున సజ్జల భార్గవరెడ్డికి ఎన్నోసారి కోర్టు ఇప్పుడు పెట్టడం గడ్డి చెప్పండి. ఇప్పుడు ఎన్నోసారి, రెండోసారో మూడోసారో. అంటే మీరు మానవత్వానికి కళంకం, నీచంగా ఎంత భయంకరమైన వర్డ్స్ యూజ్ చేసిందంటే ఈ రోజున కోర్టు. ఇంకొకరైతే ఏ మేడ మీద నుంచో దూకుతాడు, ఏ నూతులోకో దూకుతాడు. అట్లాంటి నికృష్టమైన పనులు చేసిన మీరు ఈ రోజున ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి మీరు ఈ రోజున పెట్టే పోస్టులు ఏంటి? పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత అసభ్యంగా మీరు పదజాలాలు యూజ్ చేస్తున్నారు. ఒకటా రెండా చెప్పుకుంటూ వెళితే. అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, లోకేష్ గారి గురించి కావచ్చు, సాక్షి కావచ్చు, లేదా సాక్షి పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, వాళ్ళ అనుబంధ సంస్థలు కావచ్చు, వీటి గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు భారతిరెడ్డి గారు కూడా బయటకు వచ్చి కొన్ని ఛానల్స్, థింక్ ఆంధ్ర లాంటి ఛానల్ కావచ్చు, మిగతా ఛానల్స్ అన్నీ కూడా నా మీద దుష్ప్రచారాలు చేస్తున్నాయి, నా మీద నా వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో నిజంగా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటే దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు భారతిరెడ్డి గారికి సాటి మహిళగా నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తానండి. ఆవిడ ధైర్యంగా మీడియా ముందుగా వీటికి సమాధానం చెప్పగలదా? సాక్షి ఛానల్లో, పేపర్లో అమరావతి వేసేల రాజధాని అన్నప్పుడు ఒక మహిళగా మీరు ఎలా స్పందించారు? నీ సొంత ఇంటి ఆడపడుచుని, నీ అత్తగారిని అవమానపరుస్తూ ఆవిడ పుట్ట గురించి మాట్లాడినప్పుడు ఈవిడ ఎక్కడికి వెళ్ళింది? మరి వేసేల రాజధాని అన్నప్పుడు రాలేదు, అమరావతి రైతుల్ని, మరి సొంత ఆడపడుచుని అత్తగారిని అన్నప్పుడు మీరు బయటకు రాలేదు, మరి సొంత మీ చిన్నమామ గారు చనిపోయినప్పుడు దానికి ఎవరు కారణం అన్నప్పుడు మీరు బయటకు వచ్చి ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి నాకే ఫోన్ కాల్ వచ్చింది, మరి ఇలా జరిగిందని చెప్పి ఎప్పుడూ కూడా మీరు చెప్పుకోలేదు. దానికి కూడా చెప్పాలి కదా. ఈ రోజున ఈ మాట మాట్లాడినప్పుడు గతంలో దేనికైనా మీకు బాధ్యత ఉంది అని ఈ రోజున మీరే వచ్చి చెప్పుకున్నారు. కాదంబరి జత్వాని విషయంలో కూడా బయటకు రావాలి. ఆవిడకి మెన్సెన్స్ వస్తే శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వలేదు అంటే ఎంత నీచం అండి. మరి ఆ రోజున మీరు ఎందుకు స్పందించలేదు? మీడియా ముఖంగా ఆ అమ్మాయి వచ్చి పాపం ఎంత భయంకరమైన నిజాలను బయట పెట్టింది. ఒక్కొక్కడు ఇష్టానుసారంగా గుడ్డలు లేకుండా ఫోన్లు చేస్తుంటే ఆడపిల్లకి కడుపులో మండదా అండి? ఎంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు ఒక్కొక్కడు. మరి అవన్నీ కూడా ఒక మహిళగా మీరు ఎందుకు స్పందించలేదు? అమరావతి మహిళలు అంత ఘోరంగా పొత్తి కడుపుల్లో తన్నిచ్చుకుంటూ బూట్లు కాళ్ళతోటి వాళ్ళు దేవస్థానం టు న్యాయస్థానం వెళ్తుంటే ఎన్ని రకాల చిత్రహింసలు గురి చేశారు. ఆ రోజున ఎక్కడికి వెళ్ళింది ఈవిడ? సరే, పబ్లిక్ గానే నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు. రాయలసీమలో ఒక అమ్మాయికి గంజా ఇచ్చి 14 ఏళ్ల అమ్మాయిని శారీరకంగా వాడుకుంటున్నారని ఆ తల్లే వచ్చి నాతో చెప్పిందని గుండెలు పగిలిపోవటంలా వింటుంటే నువ్వు ఒక మహిళగా ఆ రోజున స్పందించావా భారతిరెడ్డి గారు? మరి ఇన్ని రకాలు అడుగడుక్కి మరి ఇప్పుడు అమర్నాథ్ గౌడ ఏంటండి? మరి వాళ్ళ అక్కయ్యని వేధిస్తున్నారనే కదా ఆ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ అబ్బాయి ఒళ్ళంతా కారిన గాయాలతో ఆ సెల్ఫ్ వీడియో ఒకటి ఉండిద్ది, అది పెట్టుకొని చూడమనండి ఆవిడ్ని. మరి ఆ రోజున ఎందుకు రాలేదు మీరు? రావాలి, బయటకు వచ్చి భారతిరెడ్డి గారు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఎవరు వ్యక్తిత్వాన్ని ఎవరు హననం చేస్తున్నారో అసెంబ్లీ సాక్షిగా భువనమ్మని మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఈవిడ? మరి ఇన్ని రకాలుగా కథనాలు ఉంటే, మీరు చేసిన నీచమైన రాజకీయ రక్త చరిత్ర ఉంటే ఆ రోజున మాట్లాడకుండా ఈ రోజున మీరు మాట్లాడటానికి గల కారణం ఏంటి? అది వ్యక్తిత్వ హననం కాదా? అది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించటం కాదా? ఎదుట వాళ్ళ పుట్ట గురించి మాట్లాడేటప్పుడు ఇంత నీచమైన మాటలు మాట్లాడుతున్నారు గౌరవ సభలో అని ఆ రోజున ఒక మహిళగా మీరు ఎందుకు స్పందించలేదు? ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నున్నాయి కథలు. ఎంతమంది మరి మానభంగానికి ఆ రోజున వాళ్ళు గురైపోతే ఆ రోజున నీ ఇంటికి కూతవీడి దూరంలోనే కదా. నువ్వు లేవా తాడేపల్లి ప్యాలెస్లో? అప్పుడు ఒక మహిళగా మీరు ఎందుకు వచ్చి స్పందించలేదు? మరి అంతే కదా, 36,000 మంది మహిళలు తాళిబట్లు తెంచాడు నీ భర్త ఈ మద్యం కుంభకోణంతో. మరి ఆ రోజున ఎందుకు వచ్చి మాట్లాడలేదు? కల్తీ మద్యం కేసు లేదా? మరి దాంట్లో ఎంతమంది కల్తీ సారా దాంట్లో చనిపోయారు? 5 కుటుంబాలు ఒకే రోజు మనుషుల్ని పడుకోబెడితే ఇంటి మగాళ్ళని ఎలా ఉండిద్దండి జంగారెడ్డిగూడెం?
మరి ఆ రోజున ఈవిడ ఎందుకు వచ్చి మాట్లాడలేదు? భారతీరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ రోజున నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మీరు అన్నప్పుడు ఈ రోజు కూడా మేం మాట్లాడే మా వీడియోల కింద ఒకసారి చూడండి ఎలాంటి పోస్టులు వస్తున్నాయో, ఎవరు పెట్టిస్తున్నారో, ఎందుకు పెడుతున్నారో, ఎంత నీచమైన భాషను అక్కడ ఉపయోగిస్తున్నారో. మరి దాన్ని ఏమంటారు? దాన్ని వ్యక్తిత్వ హననం అనరా? అంటే మేము మహిళలం కాదా? మీరొక్కరే మహిళ కాబట్టి ఈ రోజున ఇన్ని క్వశ్చన్స్కి ఆవిడ ఆన్సర్ చేస్తే ఆవిడకి ఎలాంటిది అన్యాయం జరిగిందో చూడొచ్చు. ఎందుకండి ఆవిడే మాట్లాడితే ఒక టీడీపీ కార్యకర్తను కిరణ్ ఏం చేశారండి? వెంటనే వితిన్ 24 hours అరెస్ట్ చేయటం, రిమాండ్ చేయటం, పార్టీ సభ్యత్వం నుంచి అతన్ని తొలగించడం కూడా జరిగింది. మరి నీ భర్త ఏం చేశాడమ్మా? ఎంతమందికి ఇచ్చాడు శిక్ష? ఎంతమందిని పార్టీ నుంచి తీసేశాడు? ఎంతమందికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన బయటికి పంపించాడు చెప్పమనండి. వీడియో కాల్స్ ఎంతమంది చేస్తారు వాళ్ళ పార్టీ నుంచి? అదే వీళ్ళందరికీ సమాధానం చెప్తే ఈ రోజున ఆవిడకి ఎలాంటి సమాధానాలు వస్తాయో చూద్దాం. ఈ రోజున వీటన్నిటిని భారతీరెడ్డి గారు మరి ఏ విధంగా తీసుకుంటారు, మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూద్దాం. అదిగాక సొంత పార్టీకి సంబంధించిన రాజమౌళి గారే సొంత తల్లి పుట్టుక, తల్లికి సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననం చేశారు. నిన్న అమరావతి గురించి ఏం మాట్లాడాడండి దుష్టుడు? ఏందా భాష ఏంటి? ఏమనుకోవాలి? దేనికి మీరు తెరలేపుతున్నారు? ఏ విధంగా చూడాలి మిమ్మల్ని? నిన్నగా మొన్న అంబటి రాంబాబు ఈ రోజున ఏదో పిచ్చి కుక్కనాలో ఏమన్నారు అర్థం కావట్లా. ఎందుకు నువ్వు నిరాహార దీక్ష అని చెప్పి చేస్తున్నావు అక్కడ? దేనికోసం చేస్తున్నావు? ఆ రోజు నువ్వు మాట్లాడిన భాష ఏంటి? దేని గురించి లా భాష మాట్లాడావు? మరి వీటన్నిటికీ సమాధానం చెప్పిద్దా భారతీరెడ్డి గారు? ఆవిడ చెప్పాలి. ఈ రోజున ఆవిడ బయటకు వచ్చి ఏ ఛానల్స్లో ఆవిడని ఇంత వ్యక్తిత్వ హననం చేస్తున్నారని ఆవిడ అంతా బాధపడుతుందో, ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దేనికైనా ఒక్కదానికైనా ఆవిడ సమాధానం చెప్తే అప్పుడు ఆవిడ్ని మరి ఏ విధంగా అన్నారో ఈ నిజమా కాదనేది ఆధారాలతో సహా బయటికి తీసి చూపెడతాం. ఎక్కడా కూడా తగ్గేదే లేదు. ఎందుకంటే ఈ రోజున 1 కాదు 2 కాదు 5 కోట్ల ఆంధ్రులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతమంది ఎన్ని విధాలుగా వీళ్ళ భర్త చేతుల్లో ఇబ్బందికి గురయ్యారు, ఎంతమందిని ఎన్ని విధాలుగా వీళ్ళు ఒక పార్టీని అడ్డం పెట్టుకొని సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు. మరి ఇదంతా ఉంది కదా, చరిత్ర బయటికి తీయాలి కదా. ఈ రోజున నేను ఒక మహిళని నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే ఎట్లా కుదిరిద్ది? మాట కాదు కదా, నీ పేపర్ ఏం చెప్తుంది, నీ ఛానల్ ఏం చెప్తుంది, ఫస్ట్ అది చూపించి ఈవిడప్పుడు ఇవన్నీ క్వశ్చన్ చేస్తే బాగుండిద్ది. చూద్దామండి. ఖచ్చితంగా ఏదైతే షర్మిల గారి పైన చేస్తున్న దాడులు కావచ్చు, మహిళగా నా పైన వ్యక్తిత్వ హననం చేశానని చెప్పి భారతిరెడ్డి గారు అంటుంటే ఒక పక్క సొంత చెల్లి మీద చేస్తున్న ఆరోపణలు కావచ్చు, తల్లి మీద జరుగుతున్న దాడులు కావచ్చు, వీటన్నిటికి కూడా నిజంగా మీరు అన్నట్టుగా సమాధానం అయితే రావాలి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.